లెట్స్ వెల్కమ్ రీతు చౌదరి. ఏ పర్లేదు అయితే బాంబే. హలో అమ్మా. సార్ హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నానమ్మా. ఎందుకు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఏంటమ్మా ఏడ్చినా గానీ ఏ కంట్లో నుంచి కూడా నీరు రాలేదు. లేదు, ఇంక ఏడ్చి ఏడ్చి కళ్ళలోంచి నీళ్ళు రానంత ఏడ్చేసా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒకసారి ఆడవ్వా చూస్తా ఇప్పుడు. ఇప్పటికిప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే వద్దు. రైట్. ఇక్కడ ఏడ్చావా? నాకు సార్ దగ్గర. నాకు సార్ దగ్గర కూడా ఏడవలేదు. ఐ థింక్ డెమాన్ దగ్గర ఏడ్చుంటావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూద్దాం. ఎస్, రీతు గారు కూర్చుంటారు ఇప్పుడు. బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకో రీతు వెనకబడింది. సారీ, డిమాండ్ వెనకబడింది. ఫోకస్ అంతా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు కంపల్సరీ ఆడియన్స్ కి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం నీకు పర్సనల్ గా ఉంది. ఆడియన్స్ కి చిరాగ్గా. ఐ డోంట్ యాక్సెప్ట్ అది. డెమాన్ వెనకపడింది అనేది యాక్సెప్ట్ చేయను. నా గేమ్ లో వెనకపడ్డాను అనేది నేను యాక్సెప్ట్, నా గేమ్ నేను ఆడలేదు అనేది నేను యాక్సెప్ట్ చేయను. అండ్ మేమిద్దరం వాడి గేమ్ వాడు ఆడాడు, నా గేమ్ నేను ఆడాను. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. కానీ మా ఇద్దరికి ఆ జెన్యూన్, మీరిద్దరు ఆడియన్స్ ని ఆడుకున్నారని అంటున్నారు. కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం, ఇంకొంతమందికి ఇంకొకలాగా అర్థమవుతాం. కానీ ఎగ్జాక్ట్ గా అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు, వాడికి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. మరి అదే చెప్పు. వి హావ్ ప్యూర్ బాండింగ్. వాట్ బాండింగ్? వాట్ బాండింగ్ అని అంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎమోషనల్ బాండింగ్. ఆహా, అలాంటిది ఏం లేదు. వీఆర్ వెరీ ప్యూర్, జెన్యూన్. వచ్చిందండి వయ్యారి ఫ్రెండ్షిప్ అండ్ టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉంటే మనం ఎంత కంఫర్ట్ జోన్ అంటే ఎస్